జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ ఎన్నికలు 2024 కంట్రోల్ రూమ్ను గురువారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్ రెవెన్యూ ఎన్నికలు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, వెబ్కాస్టింగ్, వివిధ మీడియా ఛానల్స్లో ప్రసారమవుతున్న వార్తాంశాల పర్యవేక్షణ, సువిధ కౌంటర్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇప్పటివరకు పొందిన అనుమతులు, వాటి వివరాలు, రిజిస్టర్లను తనిఖీ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జయనివాస్ మీడియాతో మాట్లాడారు. జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులు కూడా ఏ రకంగా అక్కడ తనిఖీలు జరుగుతున్నాయి అవి మానిటర్ చేయడానికి ఇక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఓటర్స్కి ఫెసిలిటేషన్ చేసే విధంగా వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి 1950 కాల్ సెంటర్ ఇక్కడే మనం పెట్టడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడానికి ఇక్కడ ఒక సువిధా కౌంటర్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇక్కడే నేరుగా అప్లై చేసి ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధానాన్ని కూడా ఈ కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తాము. తర్వాత ఎన్నికల్లో జరిగే క్రమంలో వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మానిటర్ చేయడానికి ఒక సివిజిల్ టీం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ కంటిన్యూస్గా వచ్చిన ఫిర్యాదులు ఏమిటి, దానిపైన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం యాక్షన్ తీసుకున్నారని కూడా నిరంతరం వాళ్ళు పర్యవేక్షణ